తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చాక ఇంటర్ బోర్డు నిర్వాకం బట్టబయలైంది. సంస్కృతం, ఇంగ్లీషు సబ్జెక్టుల మార్కులకు బదులుగా ఏఎఫ్, ఏపీ అనే పదాలు ఉండడం కలకలం రేపింది. ఆ పదాలేంటో అర్థం కాక విద్యార్థులు, తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు. జరిగిన పొరపాట్లు అంగీకరించిన ఇంటర్ బోర్డు అలా కొన్నే జరిగాయని బుకాయిస్తోంది. 2 సబ్జెక్టుల మార్కులు యాడ్ చేయకుండా మార్కులు 800 ఎలా దాటుతాయని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. జరిగిన తప్పును ఒప్పుకోవడానికి ఇంటర్ బోర్డు సిద్ధంగా లేదు. పైగా ఇలాంటి కోడ్తో కొన్ని మెమోలే వచ్చాయని, దీనికి కంగారు పడాల్సిన అవసరం లేదని బుకాయించే ప్రయత్నం చేస్తోంది ఇంటర్ బోర్డు. అయితే బోర్డు చెప్పిన దానికి వాస్తవాలకు పొంతన కుదరడం లేదు. ఏఎఫ్, ఏపీ సంకేతాలతో 100ల కొద్దీ మెమోలు జారీ అయినట్లు తెలుస్తోంది. బాధితులు ఒక్కొక్కరే బయటకు వస్తుండడంతో బోర్డు నిర్వాకాలు బయటపడుతున్నాయి. జరిగిన పొరపాటు దిద్దుతామని చెబుతూనే ఇది పెద్ద తప్పేం కాదన్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు మాట్లాడడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పుడు మెమోలు దిద్దడంలో అవకతవకలతో, పిల్లల జీవితాలతో బోర్డు ఆటలాడుతోందని పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ పొరపాట్లన్నింటినీ సూపరింటెండెంట్ మీదకు నెట్టేందుకు ఇంటర్ బోర్డు పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్, సంస్కృతం, ఇంగ్లీష్ సబ్జెక్టులకు సంబంధించి ఈ ఏఎఫ్, ఏపీ అనే కోడ్స్ కనిపిస్తున్నాయా? ఇంకేమన్నా సబ్జెక్టులకు ఉన్నాయా? అసలు ఏమిటి ఏపీ, ఏఎఫ్ అంటే? రుషి, ఏదైతే ఇంటర్మీడియట్ ఫలితాలు నిన్న ప్రకటించినటువంటి నేపథ్యంలో ఏదైతే విద్యార్థులు మెమోలు డౌన్లోడ్ చేసుకున్నటువంటి సందర్భంలో విద్యార్థులు మార్కులు ఉండాల్సినటువంటి స్థానంలో ఏపీ, ఏఎఫ్ అనేటువంటి అక్షరాలు కనిపించినటువంటి పరిస్థితి. దీంతో కంగుతున్నటువంటి విద్యార్థుల ఆందోళన కూడా గురయ్యారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఇంటర్ బోర్డు ఈ రోజు కొద్ది మేరకి సరిదిద్దేటువంటి ప్రయత్నం చేసింది. ఏ విద్యార్థులు అయితే పేపర్ లో కానీ బయట సోషల్ మీడియా కానీ ప్రచారం జరిగిందో ఆ విద్యార్థులకు సంబంధించినటువంటి మార్కులను మాత్రమే అక్కడ వచ్చినటువంటి ఏపీ, ఏఎఫ్ లను సరిదిద్దేటువంటి ప్రయత్నం చేసిందని చెప్పొచ్చు. అయితే మిగతా విద్యార్థులకు సంబంధించి కూడా ఎవరైతే కళాశాలకు సంబంధించినటువంటి ఉద్యోగ కళాశాల యాజమాన్యాలు కానీ ఇంటర్ బోర్డుకు వచ్చేసి వాళ్ళు సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే వచ్చి సరిదిద్దాలని చెప్పేసి అంటున్నారో వాళ్ళకి సరిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏవైతే విద్యార్థుల యొక్క పేర్లు బయటకు వచ్చినా ఆ విద్యార్థుల వరకు మాత్రం ఇంటర్ బోర్డు సరిదిద్ది మేము వీటిని సరిదిద్దామని చెప్తూ కొద్దిసేపటి క్రితం ఒక ప్రెస్ నోట్ ను కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఏఎఫ్ అంటే ఆబ్సెంట్ అండ్ ఫెయిల్ అనేటువంటి ఒక కొత్త అర్థాన్ని ఈ రోజు ఇంటర్మీడియట్ బోర్డు చెప్పిందని చెప్పేసి అనుకోవచ్చినటువంటి అభిప్రాయాన్ని ఈ రోజు విద్యాశాఖకు సంబంధించినటువంటి వర్గాలు అంటున్నాయి. ఏదైతే ఇంటర్ బోర్డు చేసినటువంటి తప్పిదాలను కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం మాత్రమే చేసింది. నిజంగా తమ లోపాలు జరిగాయని చెప్పేసేటువంటి ఒప్పుకునేటువంటి ప్రయత్నం, అంటే తమ వైపు నుంచి ఇంటర్ బోర్డు తప్పు చేసినటువంటిది కాకుండా ఒక సూపరింటెండెంట్ మీద యొక్క నెపాన్ని మోపేటువంటి ప్రయత్నం చేసింది. ఏదైతే బార్ కోడ్ సంబంధించినటువంటి దాంట్లో సూపరింటెండెంట్ సరిగా మెన్షన్ చేయకపోవడం వలన విద్యార్థి పడాల్సినటువంటి మార్కులు పడలేదు. ఆ నేపథ్యంలో ఆబ్సెంట్ అని పేరు వచ్చింది. దాన్ని సరిదిద్ది పంపిస్తామని చెప్పేసి అయితే కానీ ఫలితాల విడుదల జాప్యం దగ్గర నుంచి ఇవాళ ఈ మెమోల్లో తప్పులు అంటే ఏదో జరుగుతుందన్న అనుమానం తల్లిదండ్రులు, విద్యార్థుల్లో ఎందుకని విమర్శలు ఎదుర్కొంటుంది ఇంటర్ బోర్డు?
ఇంటర్ బోర్డు చరిత్రలో ఇటువంటి పరిస్థితి మొదటిసారి ఎదుర్కొంటున్న పరిస్థితి. ఒక అనుభవం లేనటువంటి ఒక ఏజెన్సీకి ఈ బాధలు అప్పచెప్పినటువంటి నేపథ్యంలో ప్రీ ఎగ్జామినేషన్ నుంచి కూడా ప్రీ ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని సరిగా చేయనటువంటి నేపథ్యం, డేటాని కరెక్ట్ గా ఎంటర్ చేయనటువంటి నేపథ్యంలో అది పరీక్షలు రాస్తున్నప్పుడు దానిపైన ఆ ప్రభావం పడ్డది. ఆ ప్రభావమే ఈ రోజు ఈ యొక్క ఫలితాలపైన పడ్డది రుచి. ఏదైతే మనం కూడా 3 రోజుల క్రితం చెప్పడం జరిగింది, ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి పరీక్షలు జరుగుతున్నప్పుడు ఒక పేపర్ కు బదులు మరో పేపర్ పంపించడము, పేపర్ సరిపడా పంపించకుండా జిరాక్స్ తీసి ఇవ్వడం. అయితే ఫలానా సంస్కృత పేపర్ కు బదులు ఎక్కువ స్థానాల్లో తెలుగు పేపర్ పంపించినటువంటి నేపథ్యంలో సంస్కృత పేపర్ ను జిరాక్స్ తీసి ఇవ్వడం మూలన ఆ హాల్ టికెట్ లో ఉన్నటువంటి బార్ కోడ్ లో ఇబ్బంది రావడం వలన మాన్యువల్ బార్ కోడ్ ని రాసి పంపించాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు అంతా కంప్యూటర్ అయిపోయిన తర్వాత బార్ కోడ్ ఉన్న తర్వాత మాన్యువల్ గా బార్ కోడ్ ని సూపరింటెండెంట్ ఎంటర్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే ఒక పేపర్ బదులు మరొక పేపర్. ఆ తప్పిదాలను కప్పిపుచ్చుకున్నటువంటి ప్రయత్నం, ఆ తప్పిదాలను సరిదిద్దకుండా కప్పిపుచ్చుకున్నటువంటి ప్రయత్నం చేయడం వల్లనే ఈ రోజు విద్యార్థులకి ఈ రకమైనటువంటి మెమోలు రావడం, ఏపీ మార్క్స్ స్థానంలో ఏపీ రావడం, ఏఎఫ్ రావడం. అంతేకాకుండా కొన్ని మార్కులు ఇస్తామంటే ఆబ్సెంట్ అని వచ్చింది మార్క్స్ మ్యాథ్స్ లో, రిజల్ట్స్ మాత్రం పాస్ అనేటువంటి విషయం. ఇంకొక దగ్గర ఈ అనేటువంటి అక్షరం వచ్చినా అది ఎందుకు వచ్చినా కూడా అధికారులు చెప్పలేని పరిస్థితి. బయటకు వచ్చిన వాటికి మాత్రమే సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తుంది కానీ అర్థంగా ఈ రోజు ఇంటర్మీడియట్ బోర్డు బుక్ అయిందని చెప్పేసి అనుకోవచ్చు. అయితే సూపరింటెండెంట్ల మీద ఈ యొక్క నేపాన్ని ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. దీనిపైన మాత్రం ఇంటర్మీడియట్ బోర్డు ఒక దోషుకొని అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ మహేష్, చూద్దాం ఏం జరుగుతుందనేది.